ఆ ల్యాండ్లెస్ పూర్కి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తా అని చెప్పాము సంవత్సరానికి. ఇల్లు కూలగొట్టినోడికి 12,000, 20,000, 30,000, 5,000, ₹2, ₹3 వాడికి ఇస్తే వాడు ఏదైనా ఆసర చేసుకుంటాడు కదా. అట్లా నిజంగా ₹2, ₹3 ఇచ్చారయ్యా స్వామి, మీకు దండం పెడతా. భూమి లేని నిరుపేదలకు 12,000 ఖాతాలో వేయబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 28 తారీఖు నుండి దాన్ని ప్రారంభించబోతా ఉన్నారట. మరి మల్లు బట్టి విక్రమార్క గారు ఈ విషయాన్ని తెలిపినరు. 2 దఫాలుగా వేయబోతా ఉన్నారట. మొదటి దఫాలో 6,000, రెండవ దఫాలో 6,000, అట్లా 2 దఫాల్లో కలిపి 12,000 భూమి కూడా లేని నిరుపేదల అకౌంట్లో ఖాతాల్లో వేయబోతా ఉన్నారు. రైట్, ఈ అంశం బాగానే ఉంది, చాలా సంతోషం, వెల్కమ్ ఇట్, స్వాగతిస్తూ ఉన్నాం. నిజంగా భూమి లేని వాళ్లకు మీరిచ్చే ఈ 12,000 చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకు సాయపడతాయి. ఎందుకంటే ఒక పేదోడికి ₹10 ఆసరా, ఇవాళ 12,000 అనేది మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం, స్వాగతిస్తూ ఉన్నాం, అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. బట్ దీనికి ముందు మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. మరి భూమి లేని వాళ్ళకు మీరు 12,000 ఇవ్వబోతా ఉన్నారు, ఇంకా ఇవ్వలేదు, సంతోషం, ఇస్తే మంచిది. మరి ఆల్రెడీ ఇల్లులు ఉన్నోడి కూలగొట్టారు కదా, వాడికి ఏం చేయాలనుకుంటున్నారు? ఒక భూమి లేని నిరుపేదవాడికి 12,000 ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక భూమి లేని వాడికి 12,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, సంతోషం. ఒక్కసారి మీరే ఈ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఆల్రెడీ ఇల్లు ఉన్నవాడికి కూలగొట్టింది, అది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది అని కారణాలు చూపి ఇల్లుని చెడగొట్టింది, కూలగొట్టింది. సామాన్లు కూడా తీసుకునే అవకాశం సందు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. సరే, వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు జారీ చేసి ఓపిక పట్టిర్రు, ఇంతవరకు బాగుంది, పేదలకైతే తీయలేదు. సరే, పేదలపైన ఈ పెత్తనం చలామణి అవుతూనే ఉంటుంది, మనం ఆనాటి నుంచి చూస్తూ ఉన్నాం. ఇది అంత పక్కకు పెడితే ఒక అంశం ఏంటంటే, ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు ఇల్లులు గులగొట్టినప్పుడు అసలు వీడి ఇల్లే లేకుండా అయిపోయింది కదా. నిజంగా నీకు ఒక బిడ్డ పట్ల, ఒక పేదోడి పట్ల, ఒక అమాయకుడి పట్ల అంత ప్రేమ ఉన్నప్పుడు, నువ్వు భూమి లేనోడికి 12,000 వేయాలనుకుంటున్నప్పుడు, ఇల్లు లేనోడికి నువ్వు ఏమిస్తావు? నీ చేతుల మీదుగా, నీ ఆర్డర్ల మీదుగా ఒక మధ్య తరగతోడు అన్యం పుణ్యం తెలియక, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో పర్మిషన్ ఇచ్చింది, టీడీపీ గవర్నమెంట్ గతంలో పర్మిషన్ ఇచ్చింది. దానికి వాళ్ళు ఏం చేస్తారు? కనీసం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే తెలియని అమాయకులు వాళ్ళు. అటువంటి అమాయకులు ఇల్లు కూలగొట్టినప్పుడు మరి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ఇవాళ మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్న వాళ్ళకు మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామన్నారు, సరే జియో పాస్ చేసిండ్రు, కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు, అది పక్కకు పెడితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇల్లులు మీరు కూల్చలేదు? గుడిసెలు వేసుకున్న వాళ్ళకి గుడిసెలకైతే పీకేసిండ్రు కదా. ఇంకో దగ్గర గుడిసెలు వేసుకోవాలన్నా, రేకుల కొట్టం కట్టుకోవాలన్నా కూడా వాళ్ళకు భయం పట్టుకుంది. అటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొన్నది. ఫస్ట్ మీరు ఎక్కడైతే కొలాప్స్ చేసిరో, ఎక్కడైతే నాశనం చేసిరో, ఎక్కడైతే గూలగొట్టిరో వాడికి ఇంకోటి ఆవాసం ఏర్పాటు చేయండి. సగం పెట్టి మేనత్త, సగం సగం ఏం చేస్తారు? వీడు ఒక ఇల్లు కూలగొడుతుంది, ఆడెవరికో భూమి లేనోనికి మళ్ళీ పైసలు ఇస్తా అంటివి. అట్లీస్ట్ మీకైనా అర్థమవుతా ఉన్నది మీరు ఏం చేస్తూ ఉన్నారు. మీకు 12,000 ఇస్తే, ఇల్లు కూలగొట్టినోడికి 12,000, 20,000, 30,000, 5,000, ₹2, ₹3 వాడికి ఇస్తే వాడు ఏదైనా ఆసర చేసుకుంటాడు కదా. అట్లా నిజంగా ₹2, ₹3 ఇచ్చారయ్యా స్వామి, మీకు దండం పెడతా. దయచేసి న్యాయం చేసే విధంగా ఆలోచించుండ్రి. ఒకటి కడుపు మీద మీరు కొట్టినప్పుడు మళ్ళీ రేపటికి వాడు కూడు దొరికేటట్టు కూడా మీరే బాధ్యత వహించాలి. ఇవాళ వీడి కడుపు మీద కొట్టి రేపటి భవిష్యత్తు కోసం వీడి కడుపు వాళ్ళకి కొట్టినా, వీడి కడుపు మీద కొట్టినా అంటూ మళ్ళీ ఇంకోటికి కడుపు మాడుతుంది, ఆడికి పోయి నేను వాడికి అన్నం పెడతా అంటే ఏంది ఇది? సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది? ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటుంది? మీరు ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అట్లీస్ట్ మీరు ఆలోచించండి. ఇవాళ మీరు ఇల్లులు కూలగొట్టడం వల్ల, ఈ యొక్క వాళ్ళ భవనాలను ధ్వంసం చేయడం వల్ల వాస్తవానికి ఫ్లడ్స్ వల్ల, వరదల వల్ల వచ్చే అనార్థాలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇది మంచి నిర్ణయం మీరు తీసుకుంది, ఎవడవునన్నా కాదని ఇది మంచి నిర్ణయం. కాకపోతే ఆ నష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా మీరే పూడ్చాల్సి ఉంటుంది. అక్కడ జరిగిన లోపాన్ని కూడా మళ్ళా మీరే తీర్చాల్సి ఉంటుంది కదా. మీరు కాకపోతే ఇంకెవడు తీరుస్తాడు? ఇప్పుడు మీరు ఏ బాధ్యతతో అయితే భూమి లేని వాడికి 12,000 వేయాలనుకుంటున్నారో, మీరు కూల్చిన చేతులతోటే కదా అదే ఇల్లు కూల్చిన వాడికి, అదే ఇల్లు కోల్పోయిన వాడికి ఆసరా ఇంకేదైనా చేయొచ్చు కదా. అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ఏం చెప్పాలనుకుంటుంది? అభివృద్ధి పదంగా ఈ యొక్క సమాజాన్ని నడిపేయడానికి ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది? ఇక్కడ కూల్చినోడికి ఏమీ ఇవ్వవు, అక్కడ ఏమీ లేనోడికి ఏదో ఇస్తా అని చెప్తా ఉన్నావు. హౌ పీపుల్ విల్ బిలీవ్ యూ? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.